గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైసీపీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతూ మా యువ నాయకురాలైనటువంటి బండారు శ్రావణిశ్రీ గారి గురించి మాట్లాడడం ఇది తగుది కాదు. మా ఎమ్మెల్యే యువ నాయకురాలు బండారు శ్రావణిశ్రీ గారు అంచెలంచెలుగా అభివృద్ధి కార్యక్రమాలలో ముందంజ వేస్తూ ఎక్కడైతే అభివృద్ధి జరగలేదో అక్కడ బాటలు వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. అది ఓర్వలేక కొంతమంది వైసీపీ నాయకులు మా ఎమ్మెల్యే గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అసంభవం. కాబట్టి అయ్యా వైసీపీ నాయకులారా, సింగనమల నియోజకవర్గం వైసీపీ నాయకులారా, గత మా అభివృద్ధి చూసి మీరు ఓర్వలేకపోతే ఎక్కడో హాస్పిటల్ దగ్గర పోయి మీరు చూపించుకోండి. మా ఎమ్మెల్యే అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఓర్వలేకపోతున్నారు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఏ సమస్య అయినా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారం చేస్తూ ఆయకట్టు నీళ్ళు అయితేనేమి, తర్వాత గ్రామాలలో సీసీ రోడ్లు అయితేనేమి, స్కూల్ విషయంలో అయితేనేమి, అనేక విషయాలలో మా ఎమ్మెల్యే గారు ప్రజలకు చొరవ చూపుతూ దగ్గరుంటూ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఈ రోజు వైసీపీ నాయకులు కొంతమంది సింగనమల నియోజకవర్గంలో అసత్య ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇట్లా అసభ్య మాట్లాడితే మీరు తగిన మూల్యం చెల్చుకుంటారు. అయ్యా మీరు ఇంతకు ముందు సాకే శైలజనాథ్ గారు, మీరు ఇంతకు ముందు ఎక్కడెక్కడ టికెట్కు గత 1.5 సంవత్సరం క్రితం మీరు ఎక్కడే ఎవరిని ప్రాట్లాడినారు, ఎక్కడే టికెట్ అడిగినారు? ఇంతవరకు మీరు తెలుగుదేశము గవర్నమెంట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మా పెద్దోళ్ళ దగ్గర పోయి టికెట్ ఆశించలేదా? మీరు మా పెద్దవాళ్ళని అడగలేదా? మా వాళ్ళు అక్కడ నీకు సభ్యత్వం లేదు, మా వాళ్ళు చీకొడితే నువ్వు తిరిగి వైఎస్ఆర్సీపీలోకి సమన్వయకర్తగా ఎంటర్ అయినావు. మాకు ఏమన్నా మేము ఏమన్నా చేయవలసి ఉంటే మాకు మీరు సూచనలు ఇవ్వండి. మా ఎమ్మెల్యే గారు సూచనల మేరకు పనులు చేస్తారు. అంతేగాని మీరు ఒక ఆడపిల్లని చూడకుండా మీరు మహిళా ఎమ్మెల్యే పైన అసత్య వ్యాఖ్యలు చేయడం ఇది పద్ధతి కాదు. మీకు దయచేసి చెప్తున్నాము, మీరు ఇక నుంచి అయినా కూడా చూసుకొని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. 2 రోజులుగా సోషల్ మీడియా కానీ ఈ ప్రెస్ మీట్లో కానీ మన జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి విష్ణునారాయణ గారు మాట్లాడడం జరిగింది. ఏమనగా మా ఎమ్మెల్యే గారు బండారు శ్రావణిశ్రీ గారు ఏమీ పని చేయలేదు, ఇరిగేషన్ నీళ్లు వదలలేదు అని చెప్తున్నాడు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ఇచ్చినాం. అనేక మంది పేద పిల్లలకి ఒక ఉద్యోగ అవకాశాలు ఇచ్చాము. మెగా డిఎస్సి కూడా అయిపోయింది. కానీ నెక్స్ట్ గూగుల్ డేటా కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. అటువంటివి మర్చిపోయి ఏదో వాళ్ళ నాయకుడు శైలజానాథ్ వచ్చాడని అనుచరుడు అంట ఈయన. కానీ గత కాంగ్రెస్ పీరియడ్లో చేసిన పనులు మేము అభివృద్ధి చేసినాము, సీసీ రోడ్లు ఇచ్చినాము అని చెప్తున్నాడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ మాటలు కొన్ని మాట్లాడడం చాలా తప్పు. ఏమైనా ఉంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మట్టి మాఫియా అంటున్నాడు. ఎవరికి మట్టి మాఫియా? మీరు ఇంతకు ముందు అంటే మామూలు గార్లదిన్నెలో కొన్ని ప్రాంతాల్లో చెట్లు తొలగించలేదా? పెన్నా రివర్లో గత పాలకులు ఆలూరు సాంబశివారెడ్డి కానీ పద్మావతి కానీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అనేక అరాచకాలు చేసినారు. నెక్స్ట్ ర్యాంపు ఇసుక మాఫియా అంటున్నాడు. ప్రజలందరికీ తెలుసు ఆలూరు సాంబశివారెడ్డి ఇసుక తోలిండేది గత 5 సంవత్సరాలు. మేము అట్లా యథావేచ్ఛగా ఇసుక తోలిండేది లేదు. మట్టి మాఫియా అంటున్నారు, అది కూడా వాళ్ళే చేశారు. భూమాఫియా కూడా వాళ్ళే చేశారు. కానీ మేము గత ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్ ఇచ్చాడు మా నాయకుడు. అట్లే గూగుల్ డేటా తెచ్చాడు రాష్ట్రానికి. అంటే ఒక రాష్ట్రాన్ని మామూలు ఇండస్ట్రియల్ కార్డియల్గా చేస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా ఇట్లా భయభ్రాంతులకు గురి చేసి విధ్వంసాలు రెచ్చగొట్టి అవి చేయలేదు. కానీ మేము ఒక బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మేము ఇచ్చిన అంటే మాకు 164 సీట్లు ఇచ్చినందుకు అనుగుణంగా పేద ప్రజలకు ఏం చేయాలనేదే మా నాయకుడి లక్ష్యం. పోతే మా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారు కూడా ఆయన అంటున్నాడు రోడ్లు వేసాము, అది వేసాము, ఇది వేసాము అని. ఎక్కడేశారు, ఎప్పుడు వేశారు? ఆయన ఏంది చర్చకు సిద్ధమా అంటున్నాడు. ఆయన చర్చ ఏం చేసినాడని చర్చ సిద్ధం? ఆయన కాంగ్రెస్ ఆయన అనుచరుడు అంట. ఆయన ఏంది చర్చకు వస్తాడు? ఆయన ఏం అభివృద్ధి చేసినాడు అంటే పార్టీ అధికారంలో రూలింగ్ పని చేశాడా?
ఏదో నిన్నగాక మొన్న వచ్చాడు, సమన్వయకర్త అంటున్నాడు శైలజానాథ్. మీసాలు తిప్పడము, చేతులు కొట్టడము అదే కాదు కదా. మనం ప్రజలకు ఒక బాధ్యతాయుతంగా పదవి ఇచ్చినప్పుడు శైలజానాథ్ కూడా మొన్న వచ్చిన 2 రోజుల క్రితము 1,000 సంతకాలంట. ఆ 1,000 సంతకాల్లో మీసాలు తిప్పుతున్నాడు. మీసాలు అనేది మాకు ఉన్నాయి, ఆయనకు తెల్లగుంటే మాకు నల్లగున్నాయి. కానీ మేము మీసాలు తిప్పడం కాదు. మా పార్టీ ఏమి ఒక క్రమశిక్షణతో పనిచేయాలా, మేము పేద ప్రజలకు ఏవైతే అంటే నీరు, గూడు, గుడ్డ, నీరు ఏవైతే ఇవ్వాలనుకున్నామో ఆ సంక్షేమాన్ని ఇవ్వాలనుకుని మా ఎమ్మెల్యే చెప్పారు. ఆయన ఏదైనా ఉంటే, ఆయనకి ఏమైనా సమస్య ఉంటే మా ఎమ్మెల్యే గారు ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ పెడతారు. ఆ గ్రీవెన్స్లో వచ్చి వినతి పత్రాలు ఇవ్వచ్చు. అంతేగాని ఎర్రమట్టి మాఫియా, నల్లమట్టి మాఫియా, ఆ మాఫియాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే. లిక్కర్ కేసులో ఎవరు జైలుకు పోతున్నారు? టీడీపీ వాళ్ళు పోతున్నారా, వైసీపీ వాళ్ళు పోతున్నారా? అది వైసీపీ వాళ్ళే పోతున్నారు. ఇక్కడ మేము క్లియర్ కట్గా ఏం చేయాలనుకుంటున్నామంటే, మాకు ఇచ్చిన ఈ 5 సంవత్సరాలని మా నాయకుడు ప్రజలకి సంక్షేమం ఇచ్చినాడు. ఓ బాధ్యత గల పదవిలో ఉన్నాము. మనం ఎవరికి ప్రజలకి ఏది ఇబ్బంది కలగకుండా మనము ప్రజాస్వామ్యంలో మనకున్న సమయాన్ని ప్రజలకు కేటాయించాలనే ఒక లక్ష్యం. ఆ లక్ష్యంతో మా ఎమ్మెల్యే యువ నాయకురాలు కూడా అదే లక్ష్యం. మేము ఎక్కడైనా కూడా మేము ఊరికనే ఉత్తుత్త మాటలు మాట్లాడి ప్రచారాలకు పోతే ఏమీ చేయడం కాదు. మేము ఇచ్చినామంటే, మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా చేస్తుంది. డ్రైనేజ్ కావచ్చు, ఊళ్ళల్లో సుపరిపాలన, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేశాం. ఎక్కడైతే ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు వెంటనే అంటే 1 నెల రోజుల వ్యవధిలోనే సింగనమాల్లో ఆయన అంటున్నాడు హెడ్ క్వార్టర్లో మేము అనేకంగా డబ్బులు ఇచ్చి బోర్ వేయించినారు మా ఎమ్మెల్యే గారు. అంటే 1 నెల వ్యవధిలోనే మన గ్రామస్తులంతా కలిసి మాకు నీళ్లు లేవు ఈ సింగనమల్లో అని చెప్తే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అక్కడ చేశారు. సోదనపల్లిలో డ్రైనేజ్ లేక మురికి నీళ్లు ఇళ్లపైకి వస్తా అంటే అక్కడ కూడా వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇంకొకటి మరుకొమ్మ దగ్గర బోరు కూడా వెంటనే శాంక్షన్, అంటే మామూలు పాడైపోయిన బోరుని వెంటనే మరమ్మతులు చేసి ఆడ ఉన్న ప్రయాణికులకు, షెల్టర్లకు, అక్కడున్న స్వామివారికి అందరికీ ఉపయోగపడుతున్నాయి. అలాంటి మంచి పనులు చేస్తున్నారు. ఇంతకుముందు లోకలైజేషన్ అన్నారు, అయ్యిందా? చెరువు కాలేదు. ఏమైనా తెచ్చారా ప్రత్యేకంగా అంటే ఏమీ లేదు. ఉన్న ప్రభుత్వం మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమమే అది, అంతే తప్ప వాళ్ళు చేయగలిగేది ఏంది లేదు, చేసేది ఏమీ లేదు. ఏం చేయాలన్నా తెలుగుదేశం పార్టీనే చేయాలా, యువ నాయకురాలు బండారు శ్రావణశ్రీ గారితోనే సాధ్యం. అందుకే మా ఎమ్మెల్యేని కానీ నెక్స్ట్ ఆయన విష్ణునారాయణ గారు చెప్తున్నారు చర్చకు సిద్ధమా అంటున్నాడు. ఏమిటికైనా సిద్ధం, నీ ఇంటికి రమ్మన్నా వస్తాం. మేము చేసాం, ప్రజలకి అనేక సంక్షేమాలు మా ఎమ్మెల్యే ఇచ్చారు. ఇప్పుడు కూడా మేము ఎక్కడా కూడా ఎవరికి ప్రజలకు కూడా ఎవరికి కూడా ఇబ్బందులు లేకోకుండా, మేము ఎవరికి ఏమీ హాని చేయకోకుండా అన్ని వచ్చిన పథకాలు ప్రజలకు ఇవ్వడమే ప్రభుత్వం లక్ష్యం.